ఢిల్లీ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. దేశ వ్యతిరేక శక్తులకు యూనివర్సిటీలో స్థానం లేదంటూ ఏబీవీపీ తిరంగా యాత్ర చేపట్టింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాత్రాన కేసు రుజువైనట్టు కాదని, అందరికీ మాట్లాడే హక్కుందని వామపక్ష విద్యార్థి సంఘాలు అంటున్నాయి. రెండు విద్యార్థి సంఘాల పోటాపోటీ ర్యాలీలతో యూనివర్సిటీ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మళ్లీ వేడెక్కిన ఢిల్లీ యూనివర్సిటీ నేషనల్ యాంటీ నేషనల్ పేరుతో రచ్చ షురు. గత ఏడాది జేఎన్యూలో ఇదే పేరుతో గొడవలు. తాజా ఘర్షణలతో బిక్కుబిక్కుమంటున్న సగటు విద్యార్థులు. దేశ రాజధానిలో జాతీయవాదంపై మరోసారి రచ్చ మొదలైంది. గత ఏడాది ఇదే అంశంపై జేఎన్యూలో పెద్ద ఎత్తున ఘర్షణలు నెలకొనగా ఈసారి ఢిల్లీ యూనివర్సిటీ ఈ గొడవలకు వేదికైంది. యూనివర్సిటీలోని రామ్జస్ కాలేజీలో కల్చర్ ఆఫ్ ప్రొటెస్ట్ అనే అంశంపై ప్రసంగించేందుకు జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీదును పిలవడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. దేశద్రోహం కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీదును పిలవొద్దని ఏబీవీపీ గొడవకు దిగడంతో ఆ కార్యక్రమాన్ని కాలేజీ రద్దు చేసింది. దాంతో వామపక్ష విద్యార్థి సంఘం ఐసా, ఏబీవీపీ నాయకుల మధ్య ఘర్షణలు పెరిగి దాడులకు దారితీసింది. దీంతో యూనివర్సిటీ ఒక్కసారిగా రణరంగమైంది. ఈ నేపథ్యంలో ఏబీవీపీ నేషనలిజం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తిరంగా యాత్ర పేరుతో వందలాది మంది విద్యార్థులతో ప్రదర్శనకు దిగింది. దేశద్రోహులకు ఇక్కడ స్థానం లేదంటూ నినాదాలు చేశారు. क्या आवश्यकता थी उमर खालिद जैसे एक एंटी नेशनल को यहाँ पर बुलाने की, जो व्यक्ति कैमरे के सामने भारत की बर्बादी के नारे लगाता हो, जो कश्मीर के आज़ादी के नारे लगाता हो, जो भारत को तोड़ने की बात करता हो, ऐसे ब्रेकिंग इंडिया फोर्सेस को दिल्ली यूनिवर्सिटी का क्या देश भर में कहीं भी अगर बुलाया जाएगा तो एबीवीपी उसका विरोध करेगी. జాతీయవాదం అంశంపై యూనివర్సిటీ విద్యార్థుల్లోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు ఉమర్ ఖలీద్ను ఆహ్వానించడం 100కి 100 తప్పని అభిప్రాయపడుతున్నారు. ఎవరైతే ఉమర్ ఖలీద్ ఉన్నాడో అసలు అతన్ని ఇన్వైట్ చేయడమే తప్ప. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ ఏ కేస్, కాలేజ్ అఫీషియల్స్ ఒప్పుకోలేరు. సో అంటే నార్మల్గా డియూలో మనకు ఏదైనా ఈవెంట్ జరగాలంటే కాలేజ్ అఫీషియల్స్ పర్మిషన్ ఇవ్వాలి, కానీ ఎక్కడైతే వీళ్ళు కాలేజ్ పర్మిషన్ ఇవ్వలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పిలవడం తప్పు. అయినా వారు పిలిచారు, సరే దాన్ని మేము వ్యతిరేకించాము. వారు దాన్ని హింసాత్మకంగా మార్చి ఇంత పెద్ద సిచ్యువేషన్ తీసుకొచ్చారు. మరికొందరు విద్యార్థులు మాత్రం జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్పై అభియోగాలు మాత్రమే ఉన్నాయని, అవేవీ రుజువు కాలేదని అంటున్నారు. బస్తర్లో నెలకొన్న పరిస్థితులపై ఖలీదు పరిశోధన చేస్తున్నందునే ఆ విషయం తెలుసుకునేందుకు అతన్ని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. తమ భావ ప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు ఏబీవీపీకి లేదని వారు మండిపడుతున్నారు. నేను ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను ఇందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ కాను. దేనిలో కానీ మా సిచ్యువేషన్ ఎప్పుడైనా న్యూట్రల్గా ఉంటుందండి. వెదర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఆర్ రైట్, వాట్ ఎవర్ సెంట్రల్, వీ విల్ అనలైజ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ వీ విల్ పుట్ అవుట్ ఎవ్రీథింగ్. మేమంతా కలిసి ప్రొటెస్ట్ చేస్తుంటే ఏబీవీ వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా దారుణంగా, అంటే మమ్మల్ని అంటే నేను ఇక్కడ మా కామన్ స్టూడెంట్స్ అంటున్నా, ఐసా ఆర్ వెదర్ మేము కాదు, మా కామన్ స్టూడెంట్స్ని కొట్టారండి లిటరలీ. మేము కూడా దేశభక్తులమే అండి. దాన్ని మీరు మీ రకంగా మీరు దేశభక్తులు అంటే అది తప్పండి. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వన్. సో తన ఆర్గ్యుమెంట్ విని తన ఆర్గ్యుమెంట్లో అబ్జెక్షనబుల్ వర్డ్స్ ఉంటే మీరు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసి గెలవచ్చు. ఫస్ట్ వాళ్ళు ప్రియర్ చేసిన తర్వాత ఉమర్ ఖలీద్ని వద్దని చెప్పినాక కూడా వీళ్ళు వచ్చి అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. కానీ ప్రొటెస్ట్ చేసే విధానం కూడా ఉంది, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయొచ్చు. అయితే వీరి వాదనపై ఏబీవీపీ మండిపడుతోంది. గతంలో జేఎన్యూలో సైతం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఉగ్రవాదులకు అనుకూలంగా నినాదాలు చేశారని అంటున్నారు. ఈ చర్యలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని తెగేసి చెబుతున్నారు. మొత్తానికి రైట్ లెఫ్ట్ భావజాల పోరాటానికి ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ అడ్రస్గా మారడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సగటు విద్యార్థులు భయపడుతున్నారు. వెంకటేష్, సాక్షి న్యూస్, న్యూఢిల్లీ.